Hello friends, how are you? uh, Finally, I got an offer from Amazon, which is a L2 level position, 6 months contract role, and I accepted it because చెప్పాను కదా, ఇప్పుడు నా చేతిలో ఏముంది అదే తీసుకుంటేనే బెటర్ అని నేను ఆలోచిస్తున్నాను. ఫ్యూచర్ గురించి ఆలోచించొద్దు, ప్రజెంట్ ఉన్నదాన్ని వదులుకోవద్దు అని నేను చెప్పాను నిన్న. సో మళ్ళీ అదే చెప్తున్నాను. ప్రజెంట్ నా చేతిలో ఆఫర్ 6 months కాంట్రాక్ట్ రోల్ ఉంది. సో ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఎగ్జామ్ కోసం ఇంకా నాకు మెయిల్ రాలేదు, బహుశా రేపు రావచ్చు. బట్ అది కూడా రాస్తా, ఎగ్జామ్ రాస్తా. అండ్ అట్ ద సేమ్ టైమ్ 100% ట్రై ఇస్తా. ఐ విల్ గివ్ ఎ ట్రై 100%. చూద్దాం ఏమవుద్దో. తర్వాత వాళ్ళ ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయో ఏంటో, అసలు నిజంగా ప్రొసీడింగ్స్ అవుతున్నాయా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామా లేదా. పర్వాలేదు, మారచ్చు, మీరు అక్కడే ఉండి చెయ్యండి అని చెప్పి ఆఫర్ వచ్చింది అనుకోండి, మంచిదే కదా. సో లెట్స్ గివ్ ఏ ట్రై అని చెప్పి అది కూడా రాస్తా. మెయిల్ వస్తే రెస్పాండ్ అవుతుంది దానికి కూడా. బట్ ఎనీవే, ఫైనల్లీ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ అమెజాన్ ఆఫ్టర్ long back. After so many trials, I'm going to Amazon now. Going into Amazon and diving into Amazon. Let's see నెక్స్ట్ ఏం జరుగుద్దని చూద్దాం. బట్ నా గోల్ అయితే నేను వదలను. చెప్పాను కదా, నా అల్టిమేట్ గోల్ అదే. ఎప్పుడు వస్తానో తెలియదు. ఈలోగా మీకు దూరం అయిపోతున్నానేమో అని ఈ వీడియోస్ చేయడం, అంతకంటే ఇంకేం లేదు. సినిమా స్టోరీ పైన ఫస్ట్ అప్డేట్ ఫ్రైడే రిలీజ్ చేస్తాను. అంటే రేపు నైట్ 12 o'clock ఐ థింక్ నేను రిలీజ్ చేస్తాను. చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఒకసారి చూసి కామెంట్ చేయండి. అండ్ అందులో 2 క్లూస్ ఉన్నాయి. ఒకటి వర్కింగ్ టైటిల్ ఏంటి అని చెప్పాను, రెండోది స్టోరీ ఏంటి అనేది కూడా చెప్పాను. 2 క్లూస్ ఉంటాయి. ఆ 2 క్లూస్లో కూడా మళ్ళీ వర్కింగ్ టైటిల్లో కూడా మనకి స్టోరీ ఉంటుంది. టైటిల్లో కూడా స్టోరీ తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే. సో యాప్ట్ టైటిల్ అనమాట స్టోరీకి, బట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఒరిజినల్ టైటిల్ వేరే. ఎందుకంటే కథ ఆలోచించినప్పుడు ఏ టైటిల్ ఏదో నాకు వచ్చిందో ఫస్ట్ అదే. సో వర్కింగ్ టైటిల్ చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టోరీ కూడా చెప్పాను, హింట్ ఇచ్చాను. అట్లీస్ట్ అప్పుడైనా మీకు స్టోరీ అర్థమైతే కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ జస్ట్ మీరు నాతో ఉన్నారు, నాతో మాట్లాడడానికి మీరు ఏ రకమైన హెసిటేషన్ లేదు, మీకు పర్వాలేదు అనే సిచ్యువేషన్లోనే ఉన్నారు అని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. బికాజ్ ఐఎమ్ ఆల్ క్లియర్ నౌ. నేను ఎటువంటి డొమెస్టిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో లేను, యూజువల్గా ఉన్నాను. ఐఎమ్ ఫ్రీలీ వెల్కమ్ యూ ఆల్. కమ్యూనికేట్ అవ్వండి, కామెంట్ చేయండి. అండ్ ట్రై టు గివ్ ఏ క్యూరియాసిటీ టు మీ. బికాజ్ మీరు చదువుతున్నారు అని తెలిస్తే నాకు కొంచెం క్యూరియాసిటీ వస్తుంది కదా. సో అందుకని. ఓకేనా? ఓకే దెన్ గైస్, బాయ్. యా,
సైనింగ్ ఆఫ్. లవ్ యూ, బాయ్.